మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకని వద్ద 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ 100 పడకల ఆసుపత్రి అని, కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ది భార్గవ్ గ్రూప్ ఎండి ఏ భార్గవ్, డీజీఎం కిషోర్, సీనియర్ ఇంజనీర్ అనిల్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, వీసీ అండ్ ఎండి పిఎస్ గిరీష, వాస్తు కన్సల్టెంట్ జయరాం రెడ్డి, ఏపీ ఎంఎస్ఐడిసి సిఈ కె శ్రీనివాసరావు, ఎస్ఈ వి చిట్టిబాబు, ఈఈ సివి రమణ, డిఈఈ ఎం హనుమంతరావు నాయక్, ఏఈ జి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.